హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నా పేరు కుస్మా, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న తంజావూర్ రాటౌన్ ఫ్యాబ్రిక్. ఇది జస్ట్ బ్లౌజ్ పై ఒక పెయింటింగ్ కాదు, ప్రతి డిజైన్లో ఒక రాజసం. రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. చూడటానికి ఏముందిలే, పెయింట్స్ వేసేస్తున్నా, స్టోన్స్ అంటిస్తున్నా అంతే కదా అనుకుంటారు, కానీ దీని వెనక చాలా కష్టం ఉంటుంది. కాన్స్టెంట్గా కూర్చుంటే కానీ అవుట్పుట్ బయటికి రాదు. క్లయింట్ నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే చూడటానికి సింపుల్గా ఉండాలి కానీ ఎలిగెంట్గా ఉండాలి. నేనేం చేశాను అంటే సింపుల్గా ఉన్న డిజైన్ సెలెక్ట్ చేశాను, కానీ రిచ్ లుక్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పటం కాదు, ఫైనల్ వర్క్ చూసి మీరే కింద కామెంట్ చేయండి బాగుందా లేదా అని. ఇక్కడ మీరు చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డిజైన్ చాలా డీటెయిల్గా వేశాను. అండ్ హ్యాండ్మేడ్ కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా. అవునండి, కాస్ట్ ఎక్కువే ఉంటుంది, కానీ నేను రీజనబుల్ ప్రైజెస్కి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి వేసుకోవాలనిపిస్తుంది కదా, సో అందుకనే మీ అందరికీ అందుబాటులో ఉండడానికి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే చేస్తున్నాను. డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా లేదా నన్ను సెలెక్ట్ చేయమన్నా, ఇలాంటి డిజైన్స్ కావాలంటే మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తంజావూర్ పెయింటింగ్ ఒక్కటే కాదండి, నార్మల్ పెయింటింగ్స్ కూడా చేయొచ్చు. వాటి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, వీలైతే నా ప్రొఫైల్ని చూడండి. ఇంత వర్క్ చేయించుకున్నాక కలర్ పోతుందా లేదంటే స్టోన్స్ ఊడిపోతాయా అని ఒక చిన్న డౌట్ అందరికీ ఉంటుంది. కోర్స్ కలర్ పోదండి. మీరు ఫ్యాబ్రిక్ పైన ఏ ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ చేయించుకున్నా కలర్ తొందరగా పోదు. మిషన్లో వేయకూడదు, హ్యాండ్ వాష్ చేయాలి. మీకు కూడా ఇలాంటి ఆర్ట్ వర్క్స్ కావాలంటే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.